సార్ అంటే ఇప్పుడు ఒకటి మన దగ్గర 6 గ్యారంటీస్ అనౌన్స్ చేశారు. పేరుకు 6 గ్యారంటీస్ కానీ మొత్తం 13-14 గ్యారంటీస్ ఉన్నాయి. దానిలో మన దగ్గర కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళకి 2 years అయింది, మనకు 1.5 year అయింది కదా. 6 months గ్యాప్. 1.5 year మన దగ్గర పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గృహలక్ష్మి మహిళలకు ఇవ్వట్లేదు, ఒకళ్ళకు కూడా ఇవ్వట్లేదు. తర్వాత యువనిధి నిరుద్యోగ యువతకు సంబంధించి లేదు, అసలు స్కీమే లేదు మన దగ్గర. రైతు బంధు పెంచుతామన్నారు, 15,000, 16,000, 12,000 ఇస్తున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో టైంకి అందట్లేదని ఉంది. కాదు, దాంట్లో 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళు ఇచ్చినాయి. 4 ఎకరాలకు సాచురేట్ చేసినాము అని అన్నారు. డిస్బర్స్మెంట్ అయిందా కాలేదా తెలియదు, అలొకేషన్ మాత్రం చేసినామని చెప్పారు 4 ఎకరాలకి. ఓకే, సో మరి ఇప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న దగ్గర ఈ సిచ్యువేషన్ ఉంటే మరి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయని దగ్గర వేరే విధంగా ఉంటుందా? ఓన్లీ అదొక క్రైటీరియా? వేరే మనం ఇక్కడ కూడా ప్రజాభిప్రాయం తీసుకుంటే వ్యతిరేకత ఎంత ఉందో మనకు ఉజ్జాయింపుగా ఒక లెక్క వస్తుంది. మనం ఇక్కడ చేయలేదు, అక్కడ 2 years కంప్లీట్ అయింది. మనం ట్రాకర్ పోల్ పద్ధతి ఇది వరకు చేసినాం కనుక ఈసారి కూడా కర్ణాటకలో చేశాం. కానీ ఇప్పుడు లాస్ట్ టైం కర్ణాటకలో వాళ్ళు హామీలు ఇచ్చి ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకోవడం వల్ల అంతకుముందు ఉన్న భారతీయ జనతా పార్టీని కాకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. మీరు అన్నట్టుగానే 6-7 మాసాల వ్యత్యాసంతో ఇక్కడ ఎన్నికలు జరిగి వాళ్ళ పద్ధతిలోనే వీళ్ళు కూడా 6 గ్యారంటీలను ఇచ్చి ప్రజలకు విశ్వాసం కలిగిస్తే, అంతకుముందు ఇక్కడ 2 tenures వరుసగా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి దించేసి కాంగ్రెస్ అధికారంలోకి ఇచ్చారు. మరి అదే ట్రెండ్ కొనసాగితే అక్కడ ఇంప్లిమెంట్ కాకపోతే అంతకంటే అధ్వానంగా ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే ఇక్కడి పబ్లిక్ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడానికి, ఆదరణ ఇవ్వకపోవడానికి ఆస్కారం ఉంటది. సార్ అంటే ఇప్పుడు ఒకటి ఈ రీడింగ్ బట్టి మీరు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్పారు, జగన్ చాలా పంచి పెట్టాడు, చిత్తుగా ఓడిపోయాడు. కర్ణాటకలో ఇప్పుడు సిచ్యువేషన్ అట్లే కనిపిస్తుంది. సో పబ్లిక్ ఇంకా ఫ్రీ బీస్ అన్నదాన్ని లైట్ తీసుకుంటారు అనుకోవచ్చా దీని రీడింగ్ ద్వారా? ఓన్లీ ఫ్రీ బీసే వర్కౌట్ కావు. లేదు, నేను ఒకటి చెప్తాను. ఫ్రీ బీస్ గురించి చాలా చర్చ జరిగింది భారతదేశ వ్యాప్తంగా. ఫ్రీ బీస్ అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ తీసుకుపోయి ఎవరి జేబులోనూ ఉచితంగా పెడుతున్నారు అని ఒక ఇంటెలెక్చువల్ క్లాస్ లో ఒక టాక్, ఒక డిస్కషన్ ఉంది. కానీ ఈ ఆర్థిక అసమానతలు ఉన్నంత కాలం సమాజంలో ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇచ్చే ప్రయోజనాలు కానివ్వండి, నగదు బదిలీ కానివ్వండి, అది తమ హక్కుగా భావిస్తారు తప్ప అది ప్రభుత్వాల దయా దాక్షిణ్యంగా ప్రజలు భావించడం లేదు. ఎవరైనా ఇస్తారు, వీళ్ళు కాకుంటే ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఇస్తుంది కనుక వాటి ఆధారంగానే ఓటు నిర్ణయం చేయాలి అనేది ఆలోచన చేయట్లేదు ప్రజలు. ఇప్పుడు దాన్ని డీలింక్ చేసి ఆలోచిస్తున్నారు. ఎక్కడన్నా కొంత సెక్షన్ దానికి లోబడి ఓటు వేస్తారు కావచ్చు, కానీ స్కీమ్స్ పెట్టినారు, ఉచితంగా ఇస్తున్నారు కనుక వాళ్ళని గెలిపిద్దాము, వాళ్ళు ఇచ్చారు కనుక 5 ఏళ్ళు మళ్ళీ వీళ్ళని అధికారంలోకి తీసుకొద్దాం అనే అటాచ్మెంట్ మాత్రం ఓటర్లకు లేదు. అంటే వాళ్ళు హక్కుగా భావిస్తున్నారు, దాని వరంలాగా అనిపించట్లేదు. హక్కుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో సార్ గృహలక్ష్మి స్కీమ్ కింద 2,000 రూపాయలు పర్ మంత్ 1.22 కోట్ల మంది మహిళలకు ఇస్తున్నారు సార్. తక్కువ కాదు, 1,20,00,000 మందికి ప్రతి నెల వస్తుంది. ఆ 5 స్కీములలో కూడా డేటా ఇచ్చినాం, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఈ బడ్జెట్ హైయెస్ట్ ఖర్చు పెట్టింది, ఎంత డబ్బు కేటాయించినారు, ఇప్పటికి ఎంత రిలీజ్ చేసినారు. అంత జరిగినా కూడా ప్రజలు వ్యతిరేకంగా ఎందుకున్నారు అంటే దే హ్యావ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ థింకింగ్.